వాయవ్వా ఈయన షాటీలు గమ్మతుంటాయి. వాయవ్వా అరే ఇంట్లోకెళ్ళి బయట పడితే ఎప్పుడో వస్తావు, ఇంటున్నంతసేపు సెల్లే చూస్తావు. ఇదేనని పని. ఏంది నీ లొల్లి? ఇంట్లో సామాన్ ఏమో పోవట్టే, ఈ పక్కోళ్ళ సామాన్ పోతే పోలీస్ స్టేషన్ రా కాయం రాసి చచ్చిండట. నువ్వు కూడా ఒకటి రాపిచ్చి రాపో. అవునట్నే గా సత్యనల్లది కచ్చడం కూడా ఎత్తుకపోయిందట. ఆయన కూడా పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చినట పోలీస్ స్టేషన్. సరే నేను కూడా ఇచ్చేది. సరే పో, జైలు పో. పోతాను. సార్ ఏం సంగతి? వీళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందట. అవునా, మీ ఇల్లు ఎక్కడా? సీతారాంపూర్ బ్యాంక్ సందిర సార్. అరే ఈ సీతారాంపూర్లో బాగా దొంగతనాలు అవుతున్నాయన్నయ్యా. నిన్నొక కంప్లైంట్ వచ్చే, మొన్న ఒకటి వచ్చే, అంతకుముందు ఒకటి వచ్చే, ఇప్పటికి 20 వచ్చినాయి. మరి ఏం చెప్తాను మీరు? అంటే రాత్రిలు పెట్రోలింగ్ తిరుగుతున్నాం సార్, పొద్దంతా కూడా మఫ్టీలో తిరుగుతున్నాం సార్. ఏమైంది మీ ఇంట్లో? చవ్వేంది సార్? అవును సార్. అయితే ఇది మీ వాడకట్టని పనే? అవునవును సార్. అగో నీకెట్లా తెలుసు? అంటే నేను చూసిన సార్. అయితే చెప్పు. కింద నుంచి చూడలేదు కానీ దూరం నుంచి. ఇప్పటికే సీనియర్ అయింది, నువ్వు ఇట్లా లాగ్ చేసినావు అనుకో స్కిప్ చేస్తారు, ఎవ్వరు చూడరు. కరెక్టే, చెప్పు. వీళ్ళకి అట్టేరుకపోయినా కదా, ఎవరి గురించి చెప్పాలి? ఇది వరదాకా షార్ట్ ఫిల్మ్ చూసిన, ఆయన గురించి చెప్తా. ఏమైంది చెప్పు. చెప్తా సార్. జమదార్ సాబ్, నువ్వు బొమ్మ దించుతావు కదా, ఇగో దించు. దించుతా సార్. చెప్పు సార్. పాత సినిమాలా రాజబాబు ఉన్నాడు కదా సార్, గంత ఎత్తుంటాడు సార్. కొత్త సినిమాలా మాధవ్ ఎట్లుంటాయి సార్. కళ్ళు గమ్మతుంటాయి సార్, ముక్కు పొడుగుంటుంది సార్, చెవులు అయితేనా సార్ పెద్దగా ఉంటాయి సార్, గదుమ పొడుగుంటుంది సార్, చూస్తే దొంగనే సార్, ముఖం చూస్తే మస్తు నవ్వుతుంది సార్. మొత్తానికి తెలుగు సినిమాకు అవసరమయ్యే మంచి కమెడియన్ లెక్క ఉంటాడు సార్. ఇగో గిట్లుంటాడు అందాలకు దించిన. గినే సార్ గిట్లే ఉంటాడు సార్, అచ్చం గిట్లే ఉంటాడు సార్. ఇక నువ్వు ఇక మంచిదయ్యా. జమదార్ సాబ్, వీళ్ళని తొందరగా పట్టుకుంటే నీకు ప్రమోషన్ ఇప్పిస్తా. థ్యాంక్ యూ సార్. ఎస్ఐ ప్రమోషన్ ఇప్పిస్తా నీకు. ఏంది సైకిల్ దొబ్బకపోతాను, తొక్కితే ఏమైంది? గాలి తక్కువ తొక్కలేను, కొట్టించుకోలేను పోతానా. అవునా, పో. మొఖం చూస్తే సైకిల్ దొక్కచ్చేటట్లేదు, నాకేమో చెప్తాండు. ప్రసాద్, ఈ దొంగను ఎట్లనే చేసి పట్టుకుంటే ప్రమోషన్ ఇప్పిస్తాడట పెద్ద సార్. ఇట్లానే వేసి పట్టుకుందాం, గ్యారంటీగా పట్టుకుందాం. కాళ్ళ ఎవర్రా? మా భార్యతో మాట్లాడుతున్నా సార్. ఓహో, నువ్వురా. కాళ్ళు ఏమంటావా, తలకేదేమంటావా? ప్రసాద్, ఈ మమత ఇంకా రాపాయ్. వస్తుంది సార్, లేట్ వస్తుంది, తొందర పోతుంది, పెద్ద లగ్గమైనట్టు. అవుగాని ఇంకా లగ్గం చేసుకోదట మరి? చేసుకుంటాడే సార్, ఎవరైనా మంచి సౌండ్ పాడి దొరికితే చేసుకుంటుందట. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చూడరు. అబ్బో, అయినా మనకెందుకు, ఇప్పుడు మన దృష్టి అంతా ఈ దొంగ మీదనే ఉండాలి. అవునవును సార్. నమస్తే సార్. దా, మనకిప్పుడు ఈ దొంగను బట్టే డ్యూటీ వేసారు. ఓకే సార్. ఆగో, గాలను పోయి అడుగుపో. ఈ ఫోటోలో ఉన్న ఆయన ఎక్కడైనా చూసిరా? చూడలేదా? అబ్బా, పొద్దుగా నడిచింది తిరిగి తిరిగి కాళ్ళు గుంజబట్టే, వీడు మాత్రం దొరకబాయ్. అబ్బా, అరే నువ్వు ఎక్కడున్నావురా? అరే నిన్ను పట్టుకునేదాకా నేను అన్నమే తినా, ఇదే నా శపథం. అవును సార్, తినకుండ్రి. తినకు, ఇప్పటికే బక్క ఉన్నావు, ఈయన తినకుంటే ఆయన వరుగే. ఏమంటున్నావు? దా. నమస్తేనే. నమస్తే. చాలా హోటల్ రాక ఊరికేనా?
నమస్తే పెట్టింది నాకు కదా వాటికి నేను చేయలేపుతుంది. ఒక చాయ్ బాయ్. ఫోటో ఈ హోటల్ అయినా గిట్ట తెలుసు కావచ్చు. ఈ ఫోటోలు నేను ఎక్కడైనా చూసినావా? చూడలేదా? జరుగు. ఏ 3 ఛాయలు తీసుకురా. ఏ నీ పేరేంది? ఎందుకు? సత్య అయితే నిన్ను అరెస్ట్ చేస్తాం, మాకు ప్రమోషన్ వస్తుంది. కాదు, నా పేరు తిరుపతి. తిరుపతి అట. మరి ఈ ఫోటోలు నేను ఎక్కడన్నా చూసినావా? చూడలేదు. చూడలేదట. ఏ ఛాయ్ తీసుకురా. నడూరి పోదాం. ఏ ప్రసాద్ పైసలి. ఇస్తా సార్. మేడం ఆగు. పర్సు దొరికింది, ఖర్చులకు అక్కడికి వస్తాయి, పైసలు ఉంచుకో. పర్సా? నా సర్వీసులా ఎంతో మందిని పట్టినా కానీ వీడు దొరుకుతలేడు. ఈ పర్స్ తోటి ఏం పని, పైసలతోటి పని కానీ. అబ్బా, ఈ రోజైతే జేబు నిండింది. ఇక్కడ ఆటో ఉన్నది కదా, ఏ ఆటో గీ అడ్డ రోడ్ దాకా వస్తావా? 20 రూపాయలు అవుతాయి, ఇస్తావా? 10 రూపాయలే ఉన్నాయి. అవునా, మరి నడమ దించానా? గుర్రమే ఎక్కినావు కదా, జల్దీ పోతావు పో. గీ ఆటో ఎందుకు? 10కే రావన్నట. జానీ, ఆటో జానీ, ఒక్క పైసా తక్కువ అయినా కిరాయి రాడు. మెల్లవా, కాళ్ళు అడిపడితే కంత వలుగుతుంది. దొరికిండు. ఎవరు సార్ దొరికింది? దొంగ సత్యవి కాదా నువ్వు? సత్య వాళ్ళు సార్? నేను ఆటో జాన్ సార్. సార్ ఆడు మా తమ్ముడు సార్. నిన్న కూడా నన్ను గిట్లనే పట్టుకొని నువ్వు దొంగ సత్యవి కదా అన్నారు సార్. మస్తు బాధ అనిపిస్తాను సార్. నేను జానిని సార్. మీకు సంగతి చెప్పానా సార్? చిన్నప్పుడు వదిలి తీర్థం మేము అందరం కలిసిపోతే అక్కడ తప్పిపోయింది సార్. అప్పటి నుంచి ఇప్పటిదాకా మా తమ్ముడు కనిపించలేదు సార్. అన్ని దొంగ అంటారు. అంటే ఇదే ఏరియాలో తిరుగుతాడా సార్ మా తమ్ముడు? ఈ ఏరియాలనే దొంగతనం చేసి తిరుగుతుండట. నిన్న సైకిల్ ఎత్తుకపోయిందట, ఇలా కోడ్ ఎత్తుకపోయిందట. అందుకోసం ఏమని పట్టుకుందామని తిరుగుతున్నాం మేము. అవునా సార్? సరే కానీ తిన్నరా? నేను తింటేది తినకుంటేది. మిమ్మల్ని కాదు సార్, మేడంని అడిగినా. ఎందుకంటే ఆ సత్తిగాన్ని పట్టుకోవాలంటే మీకు శక్తి ఉండాలి కదా సార్. మా తమ్ముడు కనిపిస్తే ఎప్పుడు సార్? చిన్నప్పుడు చూసిన కండాల మెరుతాడు సార్. జర ఎప్పుడు సార్? అయ్యో, ఈయన గోసనే ఉంది. పోదాం పాన్రి. సత్తి కనిపిస్తే ఎప్పు.
దా బాయ్. నిన్న సైకిల్ ఎత్తుకపోయిండు, ఇవాళ కోడి ఎత్తుకపోయిండు. నేనే వాళ్ళ ఇంటికి పోతా, అసలు కథ ఏందో తెలుసుకుంటా. ఆ మేడం కనిపించిన కాంచి నా మనసు అంతా పిసపిస అవుతుంది. ఆమెను చూడాలనిపిస్తుంది, ఆమెతో మాట్లాడాలనిపిస్తుంది. ఒక్కసారి ఆ మేడం కనిపిస్తే ఎంత మంచుకున్నాం. అబ్బా, నేను నా మనసులో ఇట్లా అనుకున్నానో లేదో అట్లా ఆ మేడం కనిపించింది. దేవుడు చాలా గొప్పోడు. మళ్ళీ పక్క జాక్కుంటా. నమస్తే మేడం. నువ్వు దొంగ సత్యవి కదా? సత్తినే కానీ దొంగను మాత్రం కాదు మేడం. వెనక కోకు కింద పడతావు. మిమ్మల్ని ఫస్ట్ సారి హోటల్లో చూసినప్పుడే పడిపోయినా. అవునా? అవు మేడం, ఆ రోజు హోటల్లో మీ కట్టె దాకంగానే నా బాడీలో కరెంట్ వచ్చినట్టు అయింది. అప్పటి నుంచి మిమ్మల్ని రోజు చూడాలనిపిస్తుంది, రోజు మీతో మాట్లాడాలనిపిస్తుంది. అంతే ఏందో అవుతుంది, ఏం అర్థం అయితే లేదు. నాకు కూడా కరెంట్ వచ్చినట్టే అయింది. కట్టెల కరెంట్ ఉందేమోనని కట్టె మార్చిన, అయినా కానీ కరెంట్ వచ్చుడు మాత్రం ఆగలేదు. అంటే మీకు కూడా కరెంట్ వచ్చిందన్నట్టే. కరెంట్ వచ్చినాక ఏమనిపించింది మేడం? తాడు తెగి బొక్కనే బాయిల పడ్డట్టు అనిపించింది. నాకు కూడా బాయిల పడ్డ బొక్కెన పాతాల గరిగ తట్టినట్టు అనిపించింది. ఇద్దరిది ఒక తీరు ఫీలింగే, కానీ నాకు అర్థమైంది మేడం, నేను దొంగననే కదా. నిజానికి నేను దొంగను కాదు. మరి మా ఊళ్ళో తిరిగేది నీకోసం కాదా? నా కోసమే కానీ అసలు దొంగ వేరే ఉన్నాడు. ముంగట మీకే తెలుస్తుంది. నేను దొంగను కాదని నిరూపించుకుంటా, మీ మనసు గెలుచుకుంటా. దొంగ కాదా? మనిషి మంచం లెక్కనే ఉన్నాడు. ఎందరు కనిపించినా ఏమనిపించలే. ఈ మేడం కలిసిన కాడ నుంచి నా మనసు బాగా సంతోషంగా ఉంటుంది. ఎట్లయినా నేను దొంగను కాదని నిరూపించుకుంటా, ఆ మేడం మనసు గెలుచుకుంటా. ఇది లోపల పనిచేస్తున్నట్టుంది. నాలుకని గుంజబట్టి జేబులో ఒక్క పైసలేదా? అక్కడెక్కడ దొంగతనం చేసేది? నా ఇంట్లోనే చేస్తా దొంగతనం. అరే, ఈ తాళం వేసినట్టున్నది కదా, ఎట్లా మరి? ఈ గుర్రెలు చూస్తాం, ఏమన్నా మా దొరుకుతాయి? అబ్బా, వారం రోజులు దొంగతనం చేయడం పడుతుంది. అబ్బ కొడుక, ఆగు బిడ్డ. అబ్బా, ఇది నన్ను చూసిందా ఏంది? దొంగ 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 పోదండి పోదండి పోదండు. ఈ బంగారం అంతా ఎత్తుకుపోదండి. నడివే నడివే నడు. అరే పాయ్ పాయ్ పాయ్. అరే పాయ్ 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 పాయ్. అయ్యో మాయ మాయ, నీ ఉన్న బంగారం అంతా ఎత్తుకపోయింది కాదే. పట్టుకోపోతుంది బంగారం నాశనమే. ఎస్ఐ సార్ ఫోన్ చేస్తాను. నమస్తే సార్.
దొంగతనం జరిగిందా ఈ వాడు కట్టుకేనా సార్ సార్ ఇటే ఉన్నాం సార్ ఇటే వస్తుండా సార్ సార్ ఏ పుసికిపోనీ సార్ తప్పకుండా దొరకొడతాం సార్ పోదాం పారి సార్ సార్ కలుతాం సార్ మళ్ళా ఏ ఊరుకురా నాయన ఇది అబ్బా. అబ్బో వాళ్ళు మళ్ళీ వచ్చిరనుకో నన్ను దొరకబట్టి కొట్టినా కొడతారు సప్పుడే కోతి ఇక్కడి నుంచిగా ఎక్కడికి పోతావు నడు స్టేషన్ పోదాం దొంగ దొరికిండు మాకు ప్రమోషన్ వచ్చింది సార్ నేను దొంగని కాదు సార్ మరి పోలీసువా మరి కాదు సార్ నాకు యాక్టింగ్ అంటే బాగా ఇష్టం ఇక సినిమాలలో బాగా ట్రై చేసిన ఎవ్వరు అవకాశం ఇవ్వలేదు అందుకే లైఫ్లో ఇట్లా ఏసాలు వేసుకుంటా తుర్తి పడతాను బా సార్. చెవులో పూలు పెడుతున్నావా లేదు సార్ కావాలంటే ఈమె మీద మీ మీద ఆ? నా మీద వస్తా మరి మీ అన్న ఎందుకు చెప్పిండు మా అన్న ఎవరు సార్ ఆ ఆటో జానిగాడు ఆ ఆటో జాన్ నేనే సార్ ఇంకొక విషయం చెప్పన్నా ఓటలా కనిపించింది కూడా నేనే సార్ నువ్వు చేయబట్టి నేను అన్నం తింటలేను కదరా ఇన్ని రోజులకెళ్ళి తినకుంటే ఎట్లా బతుకుతారు సార్ ఏ రొట్టెలు తింటున్నా గానీ నువ్వు చెప్పేది నమ్మబుద్ధి అయితలేదురా ఎందుకో డౌట్ వస్తుంది నాకు సార్ నో డౌట్ సార్ నేను దొంగని కాదు సార్ మీకు తెలియని ఇంకో ముచ్చట నేను చెప్తా సార్ నేను 100 ఎకరాల భూస్వామిని ఆ? అబ్బా ఒక రాజభవనం అవునా కోట్ల ఆస్తి సార్ కావనంటే నా ఆధార్ కార్డులు నా అడ్రస్ ఇస్తా పోయి తెలుసుకోర్రి మా ఊరు కనగర్తి మరి వాళ్ళ ఇంట్లో దొంగతనం ఎందుకు చేసినావు సార్ అసలు దొంగ వాళ్ళింట్లోనే ఉన్నాడు కావనంటే చూడురి అసలు దొంగ ఎవరో ఇప్పుడు అర్థమైందా సార్ అయినా సరే ఎందుకైనా మంచిదే వీని కట్టేయి అగో నాకు కూడా ఫోన్ వస్తుంది ఇక నువ్వు కట్టి సరే నువ్వేదో మాట్లాడుకో కూరలు అయిపోయినాయి సార్ సార్ వస్తున్నానే దొరికింది సార్ సార్ పట్టుకత్తే కట్టేసినాం సార్ సరే స్టేషన్కే తీసుకొస్తా ఓకేనే ఓకే ఓకే ఆగో ఏరి వీళ్ళు ఇంకెక్కడి సార్ 100 ఎకరాల ఆసామి రాజభవనం కోట్ల ఆస్తి జంపే ఆమె ఎప్పటి నుంచో చూస్తుంది సార్ ఈ సొంటోడు దొరకనని షట్ దొంగను దొరకవడదాం అంటే గిట్ల అయిపోయా అవు కానీ ఆ ఇంటి దొంగను దొరకవడదాంపా అవును సార్